మొక్కు తీర్చడం అంటే ఏమిటి? మొక్కు అంటే ఆపత్కాలనందు నువ్వు ఒక సంకల్పం చేసుకున్నావు. ఈశ్వరా, నన్ను ఈ ఆపద నుంచి బయటపడెయ్యి, నేను ₹1 హుండీలో వేస్తాను అన్నావు. ఆపద నుంచి గట్టున పడిపోయావు. ఒకసారి ఆపద వచ్చి తీరిన తర్వాత బుద్ధిని దిద్దుకోవాలి. నేను హుండీలో ₹1 వేస్తాను అనుకున్నప్పుడు పక్కింటి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళకు ₹1 ఇచ్చి పంపించకూడదు. నేను హుండీలో వేస్తాను అన్న మాటకి అర్థం నేను తిరుపతికి వస్తానని చెప్పి వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, స్వామి, నాకు కేవలం ధర్మం నందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థించి ఆ ₹1 పట్టుకొని వెళ్ళి హుండీలో వేయాలి. అప్పుడు మొక్కు పూర్తవుతుంది. మొక్కు తీర్చుట అన్న మాటలో యథార్థాన్ని భావన చేసిన నాడు భక్తి కనబడుతుంది. ఇంటిల్లపాది వచ్చి కృతజ్ఞత చెప్పకపోతే కృతజ్ఞులైపోతామని, అందరం వెళ్ళడం చేత అందరి సంస్కారం, బలం బయటకి వస్తుంది. మొక్కు అన్న మాటని విశాల పరిధిలో ఆలోచించినప్పుడు నీ శక్తి కొలది నీ ఆపద గట్టెక్కినప్పుడు సంతోషించిన వాళ్ళందరితో కలిసి వెళ్ళవచ్చు. అథవా నువ్వు ఒక్కడివైనా వెళ్ళి మొక్కు చెల్లించి దర్శనం చేసి రావాలి. మొక్కు తీర్చుకునేటప్పుడే భక్తి, కృతజ్ఞత అన్న మాటకు అర్థం ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.